హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లయన్ ప్రాపర్టీస్. నేను మీ బిఎన్ రాజు. మొట్టమొదటిగా ద లయన్ ప్రాపర్టీస్ నుంచి మేము ప్రమోషన్ వీడియోలు చేయబోతున్నాము. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ మనకు ఓనర్ ప్రాపర్టీస్ కావాలి, ఓనర్ నంబర్స్ కావాలని అడగడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి ఒక్క ఎవరైతే ఓనర్లు డైరెక్ట్గా సేల్ చేయాలనుకుంటున్నారో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మొట్టమొదటిగా ఈరోజు ఎస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఫామ్ ల్యాండ్ పులిమామిడిలో ఉన్న సంస్థకు వచ్చాము. ఇక్కడ దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ ల్యాండ్ అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కాదు, ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్గా దీని డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. దాదాపు ఇప్పటికే 1,00,000 మొక్కల వరకు పూల పండ్ల మొక్కలు అయితే నాటడం జరిగింది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇక్కడ మన రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారిని అడిగి తెలుసుకుందాము ఈ ప్రాజెక్టు విషయాల గురించి. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది, ఫ్యూచర్లో ప్రాజెక్ట్ ఎలా చేయబోతున్నారు, వీళ్ళ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ అభివృద్ధి చెందుతున్నాయి అనేది మనం మొత్తం తెలుసుకుందాము. హలో రమేష్ గారు. హాయ్ అండి, నా పేరు రమేష్ సాగర్, ఎస్వి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ అండి. మనది పులిమామిడి కందుకూరు, మన కందుకూరు మండల్ పులిమామిడి దగ్గరలో ఇదండి. పులిమామిడికి విలేజ్ దగ్గరలోనే ఉంటుంది. మొత్తం వచ్చేసి 20 ఎకరాలు టోటల్. పామ్ ల్యాండ్ అంటే పామ్ ల్యాండ్ లాగా కాదు మేము చేసేది, ఒక హెచ్ఎండి లేఅవుట్ లాగా ఉంటుంది టోటల్. మనకు చెట్లతోటి గ్రీనరీ తోటి ఒక 2 ఎకరాల్లో రిసార్ట్స్, క్లబ్ హౌస్ కూడా మేము కడుతున్నాము. అండ్ పిల్లలు వచ్చినా కానీ కూడా, మనకు ఫ్యామిలీ తోటి వచ్చినా కానీ కూడా మనకు స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము మొక్కలు కూడా ఇక్కడ లోకలీ కాకుండా వేరే చాలా దూరం నుంచి కూడా తెప్పించేసి ఇంటర్నేషనల్ సైజు కూడా మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మన పాములు ఉంటుందండి. మీరు 2 గుంటల నుంచి కూడా మొత్తం 2 ఎకరాల వరకు కూడా మీరు తీసుకుంటానికి వీలుగా ఉంటుంది. 2 ఎకరాలలో కూడా మీరు 2 గుంటలలో కూడా మీరు పాము అది మనకు వేకెంట్గా కట్టుకోవడానికి వీలుగా కూడా ఉంటుందండి. మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుముట్టు ప్రహరీ కూడా నిర్మాణంలో ఉంది. అంతేకాకుండా అభివృద్ధి ఎంత జరుగుతుందో ఇక్కడ చూడవచ్చు. అలాగే చూస్తున్నాను ఈ యొక్క వెంచర్లో వీళ్ళు చెప్పినట్టు 6 బోర్లు అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు వాళ్ళకు నీటి సదుపాయం కూడా ఉంది. కాబట్టి ఒకసారి చూడండి, అభివృద్ధి అనేది చాలా బాగుంది. ఫామ్ ల్యాండ్ గురించి చాలామంది పబ్లిక్లో అపోహలు ఉన్నాయి. ఈ అపోహల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము అంటే పామ్ ల్యాండ్ కూడా చేయట్లేదు, మనకు అందరికీ అందుబాటులో ఉంటట్టు కూడా 2 గుంటల నుంచి కూడా మనం ఎకరా దాకా కూడా బడ్జెట్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో కూడా మేము ఏదంటే కొన్ని పామ్ ల్యాండ్లు నార్మల్గా చేసి చెట్లు పెట్టేసి ఇట్లా ఇస్తారు. మేము ఆ విధంగా కాకుండా మేము టోటల్ డ్రిప్ సిస్టమ్ తోటి అంటే చాలామంది కొనుగోలుదారుల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. రేపొద్దున ఈ రోడ్స్ అన్నీ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ కావు అని ఏదేదో చాలా అపోహలు ఉన్నాయి. ఈ ఫామ్ ల్యాండ్లో మీరు కస్టమర్ల నమ్మకాన్ని చూడడానికి మీరు ఏం చేయబోతున్నారు? మేము ఏంటంటే రోడ్లు కూడా మేము ఏదైతే 2 గుంటలు తీసుకొని ఎకరా తీసుకొని కూడా ప్రతి ఒక్క మనకు కస్టమర్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టోటల్ మీకు ఏదైతే ఉన్నదో తీసుకున్న వాళ్ళ మీద రేపు అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు టోటల్ రోడ్స్ అన్ని అసోసియేషన్కి మనము రిజిస్ట్రేషన్ చేస్తామండి. టోటల్ చాలా బెస్ట్ థింగ్ అండి ఇది. ఏదైతే మీ ఆలోచన ఉందో ఇప్పుడు, అంటే ఏదైతే ఫామ్ ల్యాండ్ను మొత్తము ఉన్న రోడ్స్ అన్ని అసోసియేషన్లో బయర్స్కి మీరు ఒక కొంతమందిని ఒక 10 మంది దాకా సెలెక్ట్ చేసుకొని మీరు అది అసోసియేషన్ క్రియేట్ చేసి వాళ్ళ మీద రిజిస్టర్ చేయబోతున్నారు. రమేష్ గారు, ఒక్కసారి మీ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి ఒక్కసారి వివరించండి. మా ఫామ్ ల్యాండ్ వచ్చేసి ది పామ్ వ్యాలీ అండి. నేమ్ వచ్చేసి ఎగ్జిట్ 14, ఇది తుక్కుగూడ జంక్షన్ అండి, ORR జంక్షన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడి నుంచి కందుకూరు ఒక 9 కిలోమీటర్ ఉంటుంది. 9 కిలోమీటర్ టువార్డ్స్ పులిమామిడి విలేజ్కి ఆనుకొనే ఉంటుంది, విలేజ్ పక్కలోనే. ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ఇది జెడ్పీ రోడ్కు ఆనుకొనే ఉంటుంది. వెంచర్ వచ్చేసి ది వ్యాలీ ఫామ్, ఇది పామ్ ల్యాండ్ అండి. టోటల్ 20 ఎకర్స్ పామ్ ల్యాండ్. రమేష్ గారు, మనకు ఇప్పుడు మీ ఎస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేది చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అంటే కొంగరకలాన్లో, ఆదిబట్లలో, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మీ, అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీ ఎస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఏ విధంగా స్పెషల్గా మీరు చెప్పగలుగుతారు? మా ఎస్వి ప్రాజెక్టులో ఏంటంటే మా అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయండి. మనకు ఏదైతే శ్రీశైలం హైవేలో తాండ్రా దగ్గర కూడా హైవే పేసింగ్ తోటి ఉన్నది. అండ్ కలకుర్తి మొత్తం టౌన్లో ఉన్నది, టౌన్కు ఇండ్లకు ఆనుకొని. అండ్ జడ్చెల్ల మన ఇది కోదాడ టు రాయచూర్ హైవే, అది కూడా ఊరుకొండ దగ్గర ఉంటుంది. అది కూడా నేషనల్ హైవేకి ఆనుకొని
అది కూడా ఒక 32 ఎకర్స్ బిగ్ వెంచర్స్ అండి. ఏవి కూడా మనవి టోటల్ ప్రైమ్ లొకేషన్లోనే ఉంటాయండి. టోటల్ 5 వెంచర్స్ వచ్చి కూడా టోటల్ ఏది కొంగరకల్ అనేవి కానీ అండ్ పామ్ ల్యాండే కానీ అండ్ రిసార్ట్స్ ఏది ఎస్వి రిసార్ట్సే కానీ కూడా టోటల్ 5 వెంచర్స్ టోటల్ ప్రైమ్ లొకేషన్లే ఉంటాయండి. నాకైతే చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లొకాలిటీ చూస్తుంటే బస్సు కూడా వెళ్తుంది, మనకు బస్ రూట్ కూడా వెళ్తుంది. ఇది బస్ రూట్కు ఆనుకొని ఉన్న వెంచర్ కాబట్టి 66 ఫీట్ అంటే జెడ్పీ రోడ్ వెంచర్ చాలా చాలా బాగుంది. ఇంకా అంటే ఈ ప్రాజెక్ట్లో రోడ్లు అంటే 40-30 ఫీట్ రోడ్లతో పాటు మీరు ఇంకేమో అభివృద్ధి చేయబోతున్నారు? మేము ఏంటంటే 2 ఎకరాల్లో కూడా మనకు టోటల్ క్లబ్ హౌస్ అండ్ మనకు ఒక 6 రూమ్స్ వస్తాయండి. గేమింగ్ ఉంటుంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనం ఒక రోజు వచ్చినా కానీ కూడా ఒక 10-15 మెంబర్స్ తోటి వచ్చినా కానీ కూడా మనకు ఆల్ట్ అయ్యటానికి అక్కడ ఉండటానికి కూడా వీలుగా కూడా మేము అన్ని వసతులు కల్పిస్తామండి. ఓకే. సెక్యూరిటీ పరంగా అంటే మీరైతే ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు పెట్టేసారు, మొత్తం అయిపోయింది, చాలా అభివృద్ధి అయితే పెంచుతున్నారు. అంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇక్కడ మనకు ఆర్చ్ లాగా ఏమైనా నిర్మాణం చేస్తున్నారా? కంపల్సరీ ఉంటుందండి. ఒకటి మీకు 9 ఫీట్ గేట్ అనేది కాంపౌండ్ వాళ్ళు కూడా మనకు టోటల్ రోడ్కు 9 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ పెడుతున్నాము. అండ్ గేట్ కూడా 11 ఫీట్ హైట్ వస్తుంది. టోటల్ 15 ఫీట్ హైట్ తోటి అది 15 ఫీట్ విడ్త్ తోటి చాలా పెద్దగా వస్తుంది, చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్ డిస్టెన్స్ గురించి ఒకసారి వివరించండి. మాది ఒకటి 20 మినిట్స్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి అండి, 10 మినిట్స్ ఫ్రమ్ ముచ్చర్ల ఫార్మాసిటీ నుండి అండ్ 5 మినిట్స్ ఫ్రమ్ కందుకూర్, 15 మినిట్స్ ఈసిటీ ప్యాప్ సిటీ, 15 మినిట్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్, మనకు 15 మినిట్స్ ఫ్రమ్ మహేశ్వరం ఐటీసేజ్, 20 మినిట్స్ ఫ్రమ్ టీసీఎస్ ఆదిబట్ల, 20 మినిట్స్ ఫ్రమ్ వండర్లా, 7 మినిట్స్ ఫ్రమ్ బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్టు. సరౌండింగ్ కూడా చాలా విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ పక్కన హెచ్ఎండిఏ వెంచర్లు కూడా ఉన్నాయి. ఇది ఒకటి కన్జర్వేషన్ జోన్ ఉన్నందుకు వీళ్ళైతే చెప్పడం ఏంటంటే ఫామ్ ల్యాండ్ చేయడం జరిగింది. ఫామ్ ల్యాండ్ కూడా హెచ్ఎండిఏకి ధీటుగా చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఒక్కసారి ప్రాజెక్టు గురించి ఒక్కసారి చూద్దాము, చెట్లు ఎలా నాటుతున్నారు, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్ అయితే ఇదే కదా, ఇది 40 ఫీట్ రోడ్ అండి. మనకు ఆ ముందల గేట్ వచ్చేసి వస్తుంది. ఈ టోటల్ ప్రాంప్టీస్ అండి. మనకి ఈ రోడ్ ఇరువైపులా కూడా ఏంటంటే రకరకాల చెట్లు వస్తాయి. ఇంకా మాకు ఇంకా కూడా ఒక 20% వర్క్ మాత్రమే జరిగింది. ఇంకా దాదాపు 80% వర్క్ ఉన్నది. చాలా అద్భుతంగా అవుతుంది. ఈ 40 ఫీట్ రోడ్లో వచ్చేసి కూడా మనం ఏదైతే ఇవి ఉంటాయి కదా, మన పెట్రోల్ బంక్లో ఉంటాయి కదా సిమెంట్ పలకలు, అవి దీంట్లో స్టిప్ చేసేసి రోడ్ కూడా మనం టోటల్ రిసార్ట్స్ దాకా కూడా చేసేస్తాం. అవి మొత్తం అయితే అంటే మీరు మొత్తం చెప్పేది ఏంటంటే హెచ్ఎండిఏకి ధీటుగా ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మరి టైటిల్ విషయానికి వస్తే మరి కస్టమర్లకు ఏం తెలుసు? టైటిల్ విషయంలో వస్తే మీకు 50 మనకు ఏదైతే 50 ఇయర్స్ డాక్యుమెంట్ సంబంధించి కూడా మేము ముందు పెడతాము. ప్రతి ఒక్కటి కూడా క్లియర్ ఉంటుందండి. టైటిల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఫ్యూచర్లో మెయింటెనెన్స్ గురించి ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో ఇలా మీరు ప్రాజెక్ట్ కట్టి చాలా మంది వదిలేస్తుంటారు, మరి ఫ్యూచర్లో ఎలా మెయింటెనెన్స్ ఉండబోతుంది? ఫ్యూచర్లో కంటిన్యూగా మేము ఏదైతే రిసార్ట్స్ ఉన్నదో దాంట్లో కూడా వర్క్ ఏదైతే వస్తారు కదా వాళ్ళకి వచ్చినప్పుడు దాని రెంట్ పర్పస్గా వచ్చిన అమౌంట్ అంతా మేము దీంట్లో డెవలప్మెంట్కి యూజ్ చేస్తాం. మీరు ఏదైతే క్లబ్ హౌస్ చేస్తున్నారు కదా, క్లబ్ హౌస్ ఎంత విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు, ఏమేమి ఉండబోతున్నాయి? మొత్తం మేము ఏంటంటే 5 స్టార్ రేటింగ్లో చేస్తున్నాము. టోటల్ మనకు కిచెన్ విత్ మొత్తం 6 రూమ్స్ వస్తాయి అండ్ క్లబ్ హౌస్ అలాగా ఉంటుంది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే పక్కన ప్లే ఏరియా కూడా ఉంటుంది, చిల్డ్రన్ ప్లే ఏరియాస్. ఓకే. చిల్డ్రన్ కూడా చాలామంది వచ్చినా కానీ కూడా మనకు ఆడుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. క్లబ్ హౌస్ కూడా చాలా 5 స్టార్ హోటల్ లాగా కూడా మేము డెవలప్ చేయబోతున్నాం. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ కొన్న వాళ్ళందరూ ఆ క్లబ్ హౌస్ను వినియోగించుకోవచ్చు అంటారు. క్లబ్ హౌస్ ప్రతి ఒక్కరికి మా ఎస్వీలో ఎవరైతే ఉన్నారో ఎస్వీలో ప్లాట్ కొన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ మెంబర్షిప్ ఇస్తామండి. ప్రీమియం మెంబర్షిప్ ఇస్తారు, అందరూ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి లేఅవుట్ అభివృద్ధి ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఒక్కసారి అక్కడ వెళ్ళి చూద్దామా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇదే అంటారా, క్లబ్ హౌస్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్తున్నారు? అవునండి. ఇంకేమేం చేయబోతున్నారు ఇక్కడ? మేము 2 ఎకరాల్లో మనకు లెఫ్ట్ సైడ్ క్లబ్ హౌస్ వస్తుంది, ఇటు సైడ్ రూమ్స్ వస్తాయి అండ్ ప్లే ఏరియా ఉంటుందండి. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. పక్కన వచ్చేసి ఒకటి వాటర్ పండ్ అనేది ఒక 20,000 గ్యాలన్ వాటర్ మనకు స్టే అవుతాటు దాంట్లో చేస్తున్నాము వర్క్. మనకు వితిన్ ఒక
మట్టి చూస్తుంటే అయితే ఎర్ర బంగారం లాగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. వాటర్ భూమిలో వాటర్ పర్సెంటేజ్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు మీరు ఆల్రెడీ. కానీ చాలా బాగుంది. వెంచర్ అయితే ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళకు ఏ విధంగా ఫ్యూచర్లో రేట్లు పెరగబోతున్నాయి? 100% అంటే ఇది ఫ్యూచర్ సిటీ ఏంటంటే చాలా అతి దగ్గరలో మనకు ఒక తొందరలో కూడా మనకు ఏంటంటే చిన్నది కాదు ఫ్యూచర్ సిటీ అనేది కూడా, దానికి అతి దగ్గరలో కాబట్టి కూడా కంపల్సరీ మనకు ఒక 3 ఏళ్లలో కూడా ఇవాళ 10,000 ఉన్నది కూడా 20,000 కూడా కావచ్చు. ఇవాళ 6 బోర్లు వేస్తే కూడా 6 సక్సెస్ అయినాయండి మాకు వాటర్ ఇది. ఓకే, వండర్ఫుల్ అండి. నిజంగా చెప్తున్నాను కదా, ఈరోజు మనకి ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్కి వచ్చినామనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు ఎవరైతే ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది అద్భుతంగా అనొచ్చు. ఎక్కడ పోయినా కూడా 20,000 కంటే ఫ్యూచర్ సిటీ పేరుతో 20,000 కంటే తక్కువ రేట్లు అయితే లేవు. కాబట్టి ఇది మనది వచ్చి ఫస్ట్ ప్రమోషన్ వీడియో. డైరెక్ట్ మన రమేష్ సాగర్ గారి నంబర్ అయితే పోస్ట్ చేయడం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్లాట్లు ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్ రమేష్ సాగర్ గారికి కాల్ చేయండి. దీంట్లో ఎటువంటి మా ప్రమోషన్ వీడియోలో ఎవరికి ఎటువంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇప్పటి నుంచి ఎవరికైతే మా ప్రమోషన్ కావాలనుకుంటున్నారో ద ల్యాండ్ ప్రాపర్టీ ద్వారా ఈ విధమైన ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా మా నంబర్ని సంప్రదించండి. మరిన్ని మంచి ప్లాట్ల వివరాల గురించి ద ల్యాండ్ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాపర్టీ వీడియో కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మేము మీ ముందుంటాము. అంతేకాకుండా మా నంబర్ని కింద డిస్ప్లే చేయబోతున్నాము. మీరు ఆ నంబర్కి సంప్రదించండి. మీకు ఎటువంటి ప్రమోషన్ అయినా మేము ద ల్యాండ్ ప్రాపర్టీ నుంచి కస్టమర్ల దగ్గరికి తీసుకుపోయే అవకాశం మాకు కల్పించండి. ఇలానే కాదు, ఎటువంటి ప్రమోషన్ అయినా కూడా మేమైతే ఖచ్చితంగా చేస్తాం. ఎవరైతే స్టార్టప్స్ పెడుతున్నారో వాళ్ళకైతే నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తాను. ఇదైతే నా గ్యారంటీ. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఏదైనా బిజినెస్ ప్రమోషన్ చేయమంటే నా తరఫు నుంచి నేను ఫ్రీగా ప్రమోషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైతే ఈ ఛానల్ వల్ల ఇన్ఫర్మేషన్ పొందుతారనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. బాయ్.